హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. విషయంలోకి వెళ్తే పోలీస్ అసలు కానిస్టేబుల్స్కు ఎలాంటి విధులు అనేవి ఉంటాయి, ఎలాంటి డ్యూటీస్ అనేవి ఉంటాయి అనేది చూద్దాం. అనేక డ్యూటీస్ స్పెసిఫిక్గా పోలీస్ కానిస్టేబుల్స్కు ఇదే డ్యూటీ ఉంటుందని చెప్పలేం. కానీ ప్రధానంగా మీ జీవిత చరమాంకం వరకు మీ సర్వీస్లో ఉన్నంత కాలం మీరు చేయబోయేటటువంటి 60-70% డ్యూటీస్ మాత్రం ఈ నాలుగు డ్యూటీస్ తోటే ముడిపడి ఉంటాయి. అయితే ఉన్నటువంటి నోటిఫికేషన్లో ప్రధానంగా సివిల్ కానిస్టేబుల్లకు ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం ఉంది. అంటే ఒక సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చూద్దాం. ఇంకా మిగతా వీడియోల్లో ఏఆర్ కానిస్టేబుల్ ఎలాంటి ఉద్యోగం చేస్తారు, అదేవిధంగా మిగతా కానిస్టేబుల్ ఇంకా వేరే ఇతర కానిస్టేబుల్స్ ఎస్పీఎఫ్ కావచ్చు, ఏపీఎస్పీ కావచ్చు, వాళ్ళ విధులు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక తూకీగా ఒక ఓవరాల్ కాన్సెప్ట్లో మాత్రమే, పూర్తిగా పర్ఫెక్షన్గా ఎప్పుడు కూడా కానిస్టేబుల్కి ఇదే నౌకరు ఉంటుందని ఎప్పుడు చెప్పలేము. ఈ సివిల్ కానిస్టేబుల్ విషయంలో ఇది ప్రధానంగా అయితే ఒక 60-70% మాత్రం మనం చెప్పేటటువంటి విధులే ఉండడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా ఒక సివిల్ కానిస్టేబుల్గా ఎంపికైనటువంటి అభ్యర్థి ఒక కోర్టు కానిస్టేబుల్గా డిసైడ్ కావచ్చు. అంటే కోర్టుకు స్టేషన్కు ఉండేటటువంటి మధ్య సమాచారాన్ని, లేకపోతే ఒక నేరస్తుని నేరం మోపబడినటువంటి వ్యక్తి, అక్యూజ్డ్ అంటే నేరం మోపబడినటువంటి వ్యక్తి, ఈ నేరం మోపబడినటువంటి వ్యక్తి స్టేషన్కి తీసుకెళ్లడం, అక్కడ రిమాండ్ చేయడం, అక్కడ ఉన్నటువంటి సమాచారం ఎస్ఐ గారికి అందించడం, ఎస్ఐ గారి నుంచి ఉన్నటువంటి స్టేషన్ పరిస్థితులు అక్కడ కోర్టులో సబ్మిట్ చేయడం, ఇలాంటి కోర్టు కానిస్టేబుల్గా సెట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్. ఇంకా రెండవది ఇంకా డిప్యుటేషన్లో వేరే ఇతర రైల్వేలో డిప్యుటేషన్ కానీ, లేకపోతే ఎస్బీలో డిప్యుటేషన్ కానీ, ఈ విధంగా ఒక మీకు 2 years ఎక్కిన తర్వాత ఎస్బీ ఒక 2 years అయిపోయినాక ప్రొబేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇతర డిపార్ట్మెంట్లో కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. అయితే జనరల్గా సివిల్ కానిస్టేబుల్ ఏదో స్టేషన్ రైటర్గానో కోర్టు పీసీగానో డిప్యుటేషన్లోనో వెళ్లకుండా ఎక్కువ మంది జనరల్ విధులే నిర్వర్తించే అవకాశం ఉంది. ఆ జనరల్ విధుల్లో కూడా ఎక్కువ ఏ డ్యూటీలు ఉంటాయనేది చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా బీబీ డ్యూటీలు, బందోబస్తు డ్యూటీ. ఎక్కడ భారీ బహిరంగ సభలు జరిగినా, జాతరలు జరిగినా, పండగలు జరిగినా, ఇంకా ఎక్కడైనా అనుకోని తీవ్రవాద కార్యకలాపాలు, బాంబు పేలుళ్ళు అలాంటివి జరిగినప్పుడు కూడా ఈ బందోబస్తు డ్యూటీలు, లేకపోతే గణేష్ నిమజ్జనం లాంటివి ఇంకా జరగకుండా ఉండడం కోసం, అనార్థాలు జరగకుండా ఉండడం కోసం లాంటి పరిస్థితుల్లో ఈ బందోబస్తు డ్యూటీ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఒక 1 week నిమిత్తమో, లేకపోతే 5 రోజులో 3 రోజులో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నిమిత్తం వెళ్ళడం, వాళ్ళకి మళ్ళీ రొటేషన్లో ఇంకా వేరే వాళ్ళు పోవడం అనేది జరుగుతుంది. అయితే చాలామంది ఒక భ్రమలో పోలీసు ఉద్యోగానికి ఒకరోజు ఉద్యోగం చేస్తే ఒకరోజు సెలవు తీసుకుంటారనే భ్రమలో చాలామంది అభ్యర్థులు. ఎప్పుడు కూడా పోలీసు ఒకరోజు ఉద్యోగం చేస్తే ఒకరోజు సెలవు అనేది లేదండి. డిపార్ట్మెంట్లో ఎక్కడ కూడా పోలీసు ఒకరోజు ఉద్యోగం చేస్తే ఒకరోజు సెలవు అనేది లేదు. కాకపోతే 12 అవర్స్లో ఒక 12 hours చేస్తే ఇంకో 12 hours సెలవు దొరకడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా 12 hours మళ్ళీ మిగతా 12 hours ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు మిమ్మల్ని డ్యూటీకి పిలిచే అవకాశం ఉంటుంది. మానసికంగా డ్యూటీ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది అనేది విని సిద్ధంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇదేదో ఉద్యోగాన్ని చూసి భయపెట్టేయడానికో లేక ఉద్యోగాన్ని చూసి మిమ్మల్ని సంతోష పెట్టడానికో కాదు. ఒక అవగాహన, మీరు చేయబోయేటటువంటి ఉద్యోగం ఏ విధంగా ఉండబోతుంది, అక్కడికి వెళ్ళాక మీరు ఎంతవరకు కష్టపడాల్సి ఉంటుంది, ఇంకా వేరే ఇతర మీకు ఉన్నటువంటి గోల్స్ ఏ విధంగా రీచ్ కావడం కోసం రూపొందించినటువంటి వీడియో మాత్రమే, వేరే ఉద్దేశంకు రూపొందించిన వీడియో కాదు ఇది. ఎందుకంటే మనం ఎంతసేపు కాంపిటేటివ్ వాతావరణంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏ విధంగా సక్సెస్ సాధించాలనే విషయాలను మాత్రమే మన ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ బందోబస్తు డ్యూటీ అనేది ప్రధానమైన డ్యూటీ, మీకు అర్థమైంది. ఇక రెండవది బీట్ డ్యూటీ లేదా పెట్రోలింగ్ డ్యూటీ. బీట్ డ్యూటీ అంటే మనం పెద్ద విఐపీలకు, పెద్ద ఇంకా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, లేకపోతే ఇంకా కొంత ఉన్నత వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఉన్నత వర్గం అంటే ఇక్కడ గొప్ప వ్యక్తులు, ఏదో డబ్బు అనే కాదు, ఇంకా వాళ్ళు సామాజికంగా ఉన్నటువంటి హోదా ఆధారంగా, నైతికంగా ఉన్నటువంటి హోదా, సాంకేతికంగా ఉన్నటువంటి హోదా ఆధారంగా కల్పించేటటువంటి సెక్యూరిటీ, విఐపీలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఏ విధంగా మనం కల్పిస్తామో అదే సామాన్య ప్రజలకు కూడా రాత్రిపూట ఏదైతే ఆర్టికల్ 14లో చట్టం దృష్టిలో అందరు సమానమే, చట్టం మూలంగా అందరికీ సమాన రక్షణ అని చెప్తున్నామో, విఐపీలకు అక్కడ స్పెసిఫిక్గా రక్షణ రూపొందించినట్టే ప్రజలకు కూడా రాత్రి సందర్భంలో కానీ, ఉదయ సందర్భంలో కానీ పెట్రోలింగ్ డ్యూటీల మాదిరిగా, అదేవిధంగా బీట్ డ్యూటీల మాదిరిగా, పెట్రోలింగ్ డ్యూటీ అయినా బీట్ డ్యూటీ అయినా దాదాపు రెండింటి తాత్పర్యం ఒకటే, రెండింటి అర్థం ఒకటే, కాకపోతే కొద్దిగా చేసే విధానంలో మార్పు ఉంటుంది కొద్దిగా. అయితే ఈ బీట్ డ్యూటీ అన్నప్పుడు ప్రజల్లో వెళ్ళిపోయి మార్నింగ్ కానీ ఈవినింగ్ మధ్య నైట్ పూట కానీ
వెళ్ళిపోయి అక్కడ ఎలాంటి ఒక విజిబుల్ పోలీస్గా కనిపించడం, అక్కడ జరగబోయే నేరాన్ని ముందుగానే అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు యూనిఫామ్లో కనిపించడం వల్ల నేరస్తుడు కూడా భయపడే అవకాశం ఉంటుంది. నేరం చేయబోయే అటువంటి వ్యక్తి కూడా మిమ్మల్ని చూసి భయపడడానికి అవకాశం ఉంటుంది. ఇక ఏదో గత రోజుల మాదిరిగా పాత రోజుల మాదిరిగా పోలీస్ అంటే ప్రజల్లో ఒక భయం ఇది అనేది కాకుండా ఇప్పుడు పూర్తిగా పోలీసింగ్ అనేది మార్పు వచ్చిందండి. పూర్తిగా పోలీసింగ్ అనేది దాదాపు 2005 తర్వాత నుంచి దాదాపు మారిందని చెప్పుకోవాలి. ఇంకా ఈ మధ్య కాలంలో చాలామంది హయ్యర్ ఎడ్యుకేటర్స్, చాలా ఒక గ్రూప్ 1 సివిల్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ కూడా దాదాపు ఏదో ఒక ఉద్యోగం అనే మాదిరిగా కానిస్టేబుల్కు కానించి సబ్ ఇన్స్పెక్టర్ వరకు డిఎస్పీ వరకు ప్రిపేర్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాదాపు ఇలాంటి అభ్యర్థులు రావడం అనేది కూడా డిపార్ట్మెంట్కు గొప్ప అవకాశంగానే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈ అభ్యర్థులు ఏదైతే మన గవర్నమెంట్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది తీసుకుందో, ప్రజలకు హక్కులు ఉంటాయి, ప్రజలకు ఒక భారత రాజ్యాంగం ప్రకారం ఏదైతే రూపొందించబడిందో ప్రతి హక్కుకు ప్రతి వ్యక్తికి ఉండేటటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధాన పాత్రగా పెద్దపీట వేస్తూ వాటికి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్తున్నాయి. కాబట్టి వాటిలో మీలాంటి వ్యక్తులు నిజంగా డిపార్ట్మెంట్కి రావడం అనేది గొప్ప అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఉండేటటువంటి హక్కులేంది, భారత రాజ్యాంగం ఏంది, ఒక వ్యక్తి ప్రశ్నించే అధికారం ఉందా లేదా, ఒక పబ్లిక్కు మనం సర్వెంట్సా కాదా అనేది మీకు బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దాంట్లో మీరు చాలా బాగా ఉపయోగపడతారని ఆశిస్తున్నాం. ప్రజల్ని ఎప్పుడు కూడా ఏదో ప్రజలకు వచ్చేటటువంటి సమస్యని ముందుగానే పసిగట్టడం, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించే పద్ధతి ఎక్కువగా ఉంటుంది. ఇంకా భయపెట్టేయడం లాంటి పద్ధతులు కాకుండా వాళ్ళ మనోవేదన అర్థం చేసుకొని వాళ్ళకు ఏ విధంగా సహాయం చేయాలి, సహకరించాలని ఒక వాక్చాతుర్యం, ఒక ఐడియాలజికల్ థింక్ ఉన్నటువంటి అభ్యర్థులుగా మీరందరూ రేపు ముందుకు పోయే అవకాశం ఉంటుంది. నిజంగా మీలాంటి అభ్యర్థులు సెలెక్ట్ కావడం కూడా డిపార్ట్మెంట్ గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. ఒక ఎదుటి వ్యక్తితో కౌన్సిలింగ్ ఇచ్చి రాబోయే అనార్థాన్ని ఆపడం కూడా ఒక డ్యూటీగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి, బాధితుడు ఎవరైతే ఎదుటి వ్యక్తి ద్వారా కొంతవరకు బాధపడి స్టేషన్ దాకా వచ్చినటువంటి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, ఆ తర్వాత కంప్లైంట్ ప్రకారం చట్టం నిర్దేశించిన పద్ధతిలో మనం ఎవరైతే అక్యూజ్డ్ అంటామో, నేరం మోపబడిన వ్యక్తి అంటామో, అతన్ని పట్టుకురావడానికి ఊళ్ళోకి వెళ్ళడం, అతన్ని చట్టపరిధిలో తీసుకురావడం, రిమాండ్ చేయడం, ఇది అనేది ఉండేటటువంటి ఇంకా ప్రధానమైన ఇదొక డ్యూటీ. అయితే చాలామంది చదువుకున్నటువంటి అభ్యర్థులు వస్తారు కాబట్టి ప్రధానంగా స్టేషన్లో రిసెప్షనిస్ట్, ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా రిసెప్షనిస్ట్ డ్యూటీ అనేది ఒకటి కొత్తగా వచ్చింది. వచ్చేటటువంటి వ్యక్తిని ముందుగానే స్టేషన్లో అతనికి జరిగినటువంటి అన్యాయాన్ని రండి సార్ కూర్చోండి అని అదే చెప్పడం, మంచినీళ్ళు ఇవ్వడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకు ఉన్నటువంటి మనోవేదనని మన బాధగా కొంతవరకు ఫీల్ అయ్యి తగ్గించే ప్రయత్నం చేయడం, వాళ్ళకు ఇచ్చేటటువంటి వాళ్ళ కంప్లైంట్లో మనం వాళ్ళకు కొంతమంది ఇల్లిటరేచర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి సహకరించడం అనేది ఈ రిసెప్షనిస్ట్ అనేది ఒకటి. అదేవిధంగా కోర్టు కానిస్టేబుల్ అనేది ఒకటి, అదేవిధంగా స్టేషన్ రైటర్ అనేది ఒకటి కీలకమైన పోస్టులుగా పోలీస్ స్టేషన్లో మారబోతున్నాయి. కాబట్టి కొంతమంది చదువుకున్నటువంటి అభ్యర్థులు ఈ మూడింటి గురించి మీరు సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఈ మూడింటి గురించి మీరు ఆలోచించవచ్చు, అధ్యయనం కావచ్చు. అవి కాకుండా జనరల్ డ్యూటీలు ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు మనం చెప్పినటువంటి బందోబస్తు డ్యూటీ కావచ్చు, ఈ విజిబుల్ పోలీస్గా ప్రజల్లోకి వెళ్ళి రోజు మార్నింగ్ ఉదయం ఒక 12 అవర్స్ లేదా నైట్ ఒక 12 అవర్స్ షిఫ్టింగ్ డ్యూటీలుగా మీరు ప్రజల్లో కనిపిస్తూ జరగబోయేటటువంటి నేరాన్ని ముందుగానే మీ చేతనైనంత పద్ధతిలో చట్టం నిర్దేశించిన పద్ధతిలో ఆపే ప్రయత్నం చేయడం, ముందుగా కౌన్సిలింగ్ చేయడం. ప్రివెంటివ్ బెటర్ దెన్ క్యూర్. అయిపోయిన తర్వాత ఇచ్చేటటువంటి మాత్రల కంటే ముందుగా మీరు ఎదుర్కొన్నట్టయితే సమాజానికి మీరు ఒక గొప్ప వ్యక్తులుగా, గొప్ప కీర్తించబడే సోషల్ వర్కర్స్గా చెప్పుకోవచ్చు పోలీసులు అంటే. మీరు ఆ స్థాయిలో ఆలోచించండి, రాబోయేటటువంటి దాన్ని ముందుగానే ఆపే ప్రయత్నం చేయొచ్చు. అది నిజంగా ఒక పోలీస్ కానిస్టేబుల్కి ఉన్నటువంటి గొప్ప అవకాశం. ఇక స్పెసిఫిక్గా కానిస్టేబుల్కు అథెంటిక్గా ఇదే డ్యూటీ చేయాలి, ఇది మాత్రమే చేయాలని ఎక్కడ కూడా లేదండి. కాబట్టి ఉన్నటువంటి స్టేషన్లో అక్కడ పరిస్థితులకు అనుగుణంగా అన్ని డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి కోర్టు కానిస్టేబుల్గా చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఒక్కోసారి బందోబస్తు డ్యూటీలు, ఒక్కోసారి బీట్ డ్యూటీలు, ఒక్కోసారి స్టేషన్ రైటర్గా, ఒక్కోసారి స్టేషన్ రిసెప్షనిస్ట్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఇదే డ్యూటీ దాదాపుగా ఒక్కోసారి బాధితుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేరం మోపబడినటువంటి వ్యక్తిని పట్టుకురావడం, వారిని కోర్టుని తరలించడం అనేది ప్రధానంగా సివిల్ కానిస్టేబుల్ ఉన్నటువంటి ఉద్యోగాలు. దాదాపుగా 70 నుంచి 80% డ్యూటీలు ఇవే ఉంటాయి. ఇంకా ఏదైనా చిన్న డ్యూటీలు ఉంటే కూడా ఇంకా మిగతా డ్యూటీలు కూడా ఉండొచ్చు. కానీ ఈ డ్యూటీలు ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూసిరో వీళ్ళు మాత్రం దాదాపుగా అయ్యే డ్యూటీలు సివిల్ కానిస్టేబుల్కి ఉండేటువంటి ప్రధానమైన డ్యూటీ ఇది. ఇక రాబోయే నెక్స్ట్
వీడియోలో ఏఆర్ కానిస్టేబుల్కి ఎలాంటి డ్యూటీలు ఉండబోతున్నాయి, ఈ సివిల్ కానిస్టేబుల్కి ఏఆర్ కానిస్టేబుల్కి ఉన్నటువంటి భేదం ఏంది, అదేవిధంగా ఏఆర్ కానిస్టేబుల్కి ఏపీఎస్పీకి ఉండేటువంటి భేదం ఏంది, ఎస్పీఎఫ్కి ఉండేటువంటి భేదం ఏంది, సివిల్ ఏపీఎస్పీ ఏఆర్ ఒక తరహా ఉద్యోగాలు అయితే ఎస్పీఎఫ్ అనేది డిఫరెంట్ తరహా ఉద్యోగం. ఇది కొంతవరకు బాగా ఉంటుంది. అన్నీ ఓవరాల్గా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. దాదాపు ఇవన్నీ మంచి ఉద్యోగాలే. ఒక సోషల్ వెల్ఫేర్గా, ఒక సోషల్ వర్కర్గా జిజ్ఞాస కలిగినటువంటి వ్యక్తులు రాబోయేటటువంటి అనర్థాన్ని ముందే గుర్తించబోయేటటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్స్ నిజంగా అలాంటి అభ్యర్థులు ఎవరైనా సెలెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళకు నిజంగా కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్స్. మీరు అందరికి కూడా మీరు రాబోయే అనర్థాన్ని ఆపుతారని ఆశిస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మిగతా అంశాలు చర్చిద్దాం. ఇది అండి.